మనకు వేద ఇతిహాస పురాణ వాన్మయం అంతా చెప్తూ ఉన్నది. బ్రహ్మచారి గృహస్థస్య వానప్రస్థో యతిస్తథా ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృథగాశ్రమాః అని ఈ 4 ఆశ్రమాల వ్యక్తులు గృహస్థుల వలనే జన్మించారు అని మహర్షులు ఈ వివాహాన్ని యజ్ఞంగా భావించారు, నిర్ణయించారు. ఆత్మమోక్షణానికి, జగత్ కళ్యాణానికి ఉపకరించే ధర్మానుష్ఠానానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చేది గృహస్థాశ్రమం. ఇది వివాహ బంధం అనేది అభేద్యమైనది. ఈనాడు చాలా విచిత్రం. సమాజంలో వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం మీద నేటి యువతీ యువకులకు సరైన అవగాహన ఎంతవరకు ఉన్నదో వారే చూసుకోవాలి. ఎందుకనంటే ఈ ధర్మనిష్ట ఇతరమైనటువంటి వాటిల్లో ఉన్నది. వేద మంత్రాల సాక్షిగా వయోవృద్ధుల, జ్ఞానవృద్ధుల ఆశీర్వాదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆడంబరంగా చేస్తే అది వివాహం కాదు. ఒక యజ్ఞ నిర్వహణ ఒక గొప్పదైనటువంటి స్థితి. సర్వేషామపి చైతేషాం వేదస్మృతి విధానతః గృహస్థ ఉచ్యతే శ్రేష్టః స త్రీనేతాన్ విభక్తి అని శృతి స్మృతులలో చూపిస్తారు. ఏ విధంగా అయితే సకల ప్రాణులు వాయువుని ఆశ్రయించి జీవిస్తున్నాయో అలాగ సర్వ ప్రాణులు కూడా గృహస్థుని ఆశ్రయించే జీవిస్తున్నాయి అని అనేక రకాలుగా చెప్పారు. అలాగనే భార్యాభర్తలు కూడా ఎలాగ ఉండాలి, అన్యోన్య ప్రేమ సంయుక్తం దాంపత్యం స్వర్గయేవహి అని అన్నారు. పరస్పర ప్రేమ భావంతో ఉండాలి ఆ భార్యాభర్తలు అనేటువంటి వారు. ఒకే జలం, నీటిలో నీరు కలిసినట్లుగా ఒకే భావంతో పరస్పర ప్రేమతో ఉండాలి. భార్య వలన భర్త, భర్త వలన భార్య సంతోషంగా ఏ గృహంలో నిర్మల ప్రేమతో ఉంటారో అక్కడ శుభ్రంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. జగత్ కళ్యాణమూర్తి తాను స్వయంగా అందుకనే ఈ ఆదర్శాన్ని చూపిస్తున్నారు. వేడుకొందాం అలాంటి సద్భక్తిని. గోవిందా.